జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లి గ్రామంలో విషాదం. తండ్రి కొడుకు ఇద్దరు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం. గురువారం తెల్లవారుజామున చందా వెంకన్న అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియలను ఏర్పాటు చేస్తుండగా తీవ్ర మనస్తాపంతో అతని కుమారుడు చందా తిరుపతి ఉరివేసుకొని ఆత్మహత్య. దీంతో వెంకన్న మన్మడు అతనికి అంత్యక్రియలు నిర్వహించాడు. 2 గంటల అనంతరం తిరుపతి అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే రోజు తండ్రి కొడుకులు మృతి చెందడంతో సోమన్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతంలో వెంకన్న పెద్ద కుమారుడు రవి దుబాయ్లో హత్యకు గురయ్యాడు. తిరుపతికి 5 లక్షల వరకు అప్పులు ఉండడంతో మరోవైపు తండ్రి మరణం కుంగదీయగా అప్పులు ఎలా తీర్చాలనే వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని తిరుపతి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమన్పల్లి గ్రామంలో అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి చిన్న వయసులోనే చందా తిరుపతి అనే వ్యక్తి చిన్న వయసు దాదాపు ఒక 30-31 సంవత్సరం ఉంటుంది. ఈ చిన్న వయసులో అది సూసైడ్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. మరి పిల్లాడు ఇలా మద్రాసు పోయి అక్కడ స్కిల్ కొట్టిండు. అది కొంత అప్పు ఉండే ఆడికి వచ్చి సింగపూర్ వెళ్ళిండు. సింగపూర్ నుంచి ఒక 8 మంత్కి అట్లా రిటర్న్ రావడం జరిగింది. రావడంతో వాళ్ళ నాన్నకు కూడా దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి తనకు టీబీఎంఆర్ ఉన్నది, హెల్త్ బాగాలేకుండే. దాని కొరకు కొంత కూడా అప్పు కావచ్చు అది ఇది రెండు కలిసి ఇదే నేను ఇప్పుడు ఎట్లా ఏం చేస్తే అప్పు తీరాలన్న ఒక మనస్తాపంతో దాదాపు సింగపూర్కి వచ్చిన ఒక 4 రోజుల నుండి కొద్దిగా మనస్తాపం చేయింది, కొంత నారాజుగా కనబడుతుండు. నా ఏంది తమ ఏమైంది అంటే నవ్వుకుంటూ పోతుండే. కానీ కాకపోతే తీరే సమయాన్ని చూసేసరికి అప్పు
నేను ఏ విధంగా తెరవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు నా నైట్ అనుకోకుండా సూసైడ్ చేసుకోవడం జరిగింది. తండ్రి నైటు అన్న దగ్గర చనిపోయిండు, కొడుకు ఇక్కడ ఈ చిన్న కొడుకు వేరే ఇంటికాడ ఉంటాడు, తన ఇంట్లో ఈ కొడుకు ఇక్కడ చనిపోవడం జరిగింది. మరి తండ్రి చనిపోయిండు, తండ్రికి అగ్గి పెడతాడని తండ్రి ఆశపడితే తండ్రికి అగ్గి పెట్టలేకపోయిండు. కొడుకు చనిపోతే కొడుకు తండ్రి పెడతాడు అనుకుంటే తండ్రి కొడుకు పెట్టలేకపోయిండు. ఇద్దరు తండ్రి కొడుకులు ఒక్కకే చనిపోవడం అనేది చాలా బాధాకరం, చాలా దుఃఖంతో వేస్తారు. కాబట్టి చనిపోయిన ఆయనకు అలా పెద్ద కొడుకుతో పెట్టిన పెద్ద కొడుకు చంద వెంకన్నకు పెద్ద కొడుకు పెట్టిండు, కొడుకు లేడు కాబట్టి మనవతో పెట్టడం జరిగింది. ఈ తిరుపతి ఏదైతుందో తిరుపతికి మరి వాళ్ళ బిడ్డ చిన్న పాప నాకు ఎవరు వారసులు లేరు కనుక అలా మామతో పిల్లనిచ్చిన మామతో పెట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇద్దరిని తండ్రి కొడుకులను శ్మశానంలో ఇద్దరిని ఒక్కకే చేయడం చాలా బాధాకరం. ఊరందరూ చాలా బాధపడుతున్నారు. పక్క పక్కనే పెట్టి ఉన్నది కాబట్టి చాలా దుఃఖంతో వేధిస్తుంది. మీ పేరేం పేరు? నా పేరు గంగన్న, మాజీ ఎంపీటీసీ సోమన్పల్లి, అప్సూపూర్ ఎంపీటీసీ అంటారు కానీ